హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంట రాని వాళ్ళైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సింపుల్గా చేసే చికెన్ పచ్చడి. ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్కి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నూనె సరిపోతుంది. చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లోకి ఒక 4-5 ఎండుమిర్చి, కరివేపాకు, దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1.5 స్పూన్ల ఉప్పు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయినట్టేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.